కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్రం ధర్మస్థల అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 2 దశాబ్దాల్లో అక్కడ అనేక మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారని, వారందరి శవాలను తానే పూడ్చిపెట్టానని ఓ మాజీ పారిశుద్ధ్య ఉద్యోగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు. తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఆశ్చర్యకర నిజాలు వెల్లడించారు. తాను చెప్పిన 13 ప్రదేశాలలో ఒక్కచోటే 70 మృతదేహాలను స్వయంగా తన చేత్తోనే ఖననం చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ శవాలను ఏం చేశారో తనకు తెలియడం లేదన్నారు. కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్రం ధర్మస్థల అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 2 దశాబ్దాల్లో అక్కడ అనేక మంది యువతులు అదృశ్యమయ్యారని, వారందరి శవాలను తానే పూడ్చిపెట్టానని ఓ మాజీ పారిశుద్ధ్య ఉద్యోగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. కర్ణాటక ధర్మస్థలికి సంబంధించినటువంటి సామూహిక ఖననాలకి సంబంధించినటువంటి విషయంలో సిట్టు విచారణకు సంబంధించి ఒకవైపు వేగవంతంగా దర్యాప్తు జరుగుతుండగానే, సిట్టు విచారణ కొనసాగుతుండగానే ఈ రోజు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నాడో మెయిన్ మొత్తంగా కూడా ఈ ఎంటైరు ధర్మస్థలి అంశము, ఈ సామూహిక ఖననాల విషయము బాహ్య ప్రపంచానికి, అంటే దేశానికి, అంతర్జాతీయంగా మొత్తంగా కూడా ఇంత పెద్ద సంచలనంగా మారడానికి కారణమైన ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడు మరొక సంచలన వ్యాఖ్యలు చేస్తారని చెప్పవచ్చు. సో ఇటీవల ఆయన చెప్పిన, ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి లొకేషన్స్ ఉన్నాయో దాదాపుగా 13 ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి ఆ 13 ప్లేసుల్లో తవ్వకాలు జరిపారు. సో 2 చోట్ల మాత్రమే 6th or 10th ప్లేస్ లో మాత్రమే 2 డెడ్ బాడీకి సంబంధించి, 6th ప్లేస్ లో కొంత స్కెల్టన్స్ అంటే పుర్రలేని ఆ ఎముకలతో కూడినటువంటి అవశేషాలు 6th ప్లేస్ లో దొరికితే, 10th సంబంధించి అతను చెప్పినటువంటి 10వ ప్లేస్ లో తవ్వకాలు జరిపితే ఒక అంటే డెడ్ బాడీ 2 years బ్యాకే హ్యాంగింగ్ చేసుకున్నటువంటి, ఉరి వేసుకున్నటువంటి ఒక వ్యక్తి శవమును వెలుగులోకి తీసుకొచ్చారు. సో మిగతా ఎక్కడ కూడా మొత్తంగా 13 చోట్ల తవ్వకాలు జరిపిన డెడ్ బాడీకి సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించి ఆనవాలు దొరకలేదు. సో అదే సందర్భంలో ఎప్పుడైతే జూలై 3వ తేదీన, గత నెల జూలై 3వ తేదీన అతను ఫిర్యాదు చేశాడో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా సంచలనం మారింది. కేవలం ఒక ధర్మస్థలి ఆవరణంలో మొత్తంగా కూడా కొన్ని చోట్ల 400 పైగా శవాలను, వందలాది శవాలను తన చేతుల మీదుగానే పాతి పెట్టానని చెప్పేసి చెప్పడంతో కలకలం రేగింది. దాంతో పాటుగా ఒకవైపు పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేయడం, ఇవంతా కూడా చూస్తే అప్పుడు సెన్సేషన్ గా ఉంది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి దర్యాప్తు కావచ్చు, ఈ ధర్మస్థలి వ్యవహారం రోజుకొక కీలక మలుపు తిరుగుతుంది అనుకోవచ్చు. సో ఒకవైపు ఆ ఫిర్యాదుదారుడు చెప్పినటువంటి భీమా పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన చోట్లల్లా ఆ సిట్టు విచారణ, ప్రత్యేకంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసినట్టు సిట్టు దర్యాప్తును కొనసాగిస్తా ఉంది, తవ్వకాలు జరుపుతా ఉంది. ఎందుకంటే 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో తవ్వినా కూడా ఎక్కడ కూడా అతను చెప్పినట్టుగా వందలాది శవాలు పాతి పెట్టామన్నా అక్కడ ఆనవాళ్ళు అయితే లభించలేదు. అయితే తాజాగా అతను 13వ ప్లేస్ లో ఏదైతే చెప్పాడో అక్కడ కూడా దాదాపు ఆ 13వ ప్లేస్ లోనే 70 శవాలు నేను నా చేతులైతే ఖననం చేశాను అని చెప్పారు. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయో అని మరొక అంచనా ప్రకటన చేశారు. సో అతని దీంతో ఎవరైతే ఆ భీమా ఉన్నాడో పారిశుద్ధ కార్మికుడు, అతని వ్యాఖ్యలు చూస్తా ఉంటే రోజుకో రకంగా మాట్లాడటం, ఇప్పుడు నిజంగానే అసలు ధర్మస్థలికి సంబంధించి అతను మొదటి నుంచి చెప్తున్నది అంతా కూడా నిజమేనా, లేకుంటే కేవలం ఆరోపణలు, లేకుంటే కల్పితమా అనేది మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా దేశంతో పాటుగా అంతర్జాతీయ, నేషనల్, అదే ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తీవ్ర స్థాయిలో ఒక రకంగా సెన్సేషనల్ గా మారింది. అలాంటి సందర్భంలో ఇప్పుడు తవ్వకాలు జరిపిన దగ్గర ఎక్కడ కూడా అవశేషాలు దొరకకపోవడంతో తను మళ్ళా మొదటికి వచ్చి నేను పాతి పెట్టిన శవాలు ఏమయ్యాయో తెలియడం లేదని చెప్పడం వెనుక కథ ఏందని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. దీనిపైన ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. బీజేపీ ఏమో ఇది కేవలం టార్గెట్ గానే ధర్మస్థలి హిందూ
సంబంధించినటువంటి అత్యంత ప్రాచుర్యమైనటువంటి ప్రాశస్తమైనటువంటి ధర్మస్థలి టెంపుల్ టార్గెట్ చేసుకుని కొందరు ఇలాంటి కుట్రలు పండుతున్నారు. అసలు ఆ పారిశుద్ధ కార్మికుడి వెనుక ఎవరున్నారో తేల్చాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుండగా, మరికొందరు అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అసలు సామూహిక కణాలు జరిగిందా విషయం ఏంటి, దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిణామాలు కూడా ఈ యొక్క పారిశుద్ధ కార్మికుడు చేసినటువంటి ఆరోపణలకు కొంత బలాన్ని ఇచ్చే ఉన్నాయి. సో అదే ఇప్పటి వరకు కూడా జరిగిన విచారణ ఇంత దూరం రావడానికి కారణమైన చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ కొంతమంది యువతులు మిస్ కావడం, మహిళలు మిస్ కావడం, బట్ అన్నిటికీ తోడుగా అక్కడ కొంత విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఈ సామూహిక ఖననాలకు సంబంధించి కేసు తెరపైకి వచ్చింది. సో మొత్తంగా రోజుకొక వ్యవహారం, రోజుకొక మలుపు తీసుకుంటున్నటువంటి ధర్మస్థలి సామూహిక ఖననం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు సిట్టు ఏం చేయబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఎవరైతే గతంలో మిస్ అయ్యి శివంగా తేలైందో అక్కడ ఉన్నటువంటి అనన్య భట్ వాళ్ళ తల్లి సుజాత భట్, అతనికి సంబంధించిన న్యాయవాదులు కూడా అతడు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. సో ఈ తవ్వకాలు జరిపితే లాభం లేదు, దీనికి సంబంధించి శవాలను ఐడెంటిఫై చేయడానికి, ఈ యొక్క డెడ్ బాడీ మృతదేహాల యొక్క అవశేషాలను బయటకు తీయడానికి కొత్తగా అంటే సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలి. GPR గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ వ్యవస్థను వాడుకుంటే ఎక్కడెక్కడైతే శవాలకు సంబంధించిన మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు దొరికే అవకాశం ఉంటది. సో ఇది కేసు కొంత తొందరగా సాంకేతిక పరిజ్ఞానంతో కేసును త్వరితగతిన విచారించడానికి దోహదపడుతుందని చెప్పేసి అనన్య భట్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఒకవైపు కోర్టులో కూడా ఇప్పటికే కేసు వేశారు. సో ఈ మొత్తంగా కూడా వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. సో ఇప్పుడు మాత్రం తాజాగా 70 శవాలు ఏమయ్యాయి అని చెప్పేసి అతనే ఎవరైతే నేను పూడ్చిన 70 శవాలు ఎక్కడికి వెళ్ళాయి అనేది ఏకంగా ఎవరైతే పాతి పెట్టారో ఫిర్యాదు ఉన్నటువంటి బీమా చేయడమే పారిశుద్ధ కార్మికులు చేయడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్టు ఏం చేయబోతుంది, సిట్టు విచారణ ఇంకెన్ని రోజులు కొనసాగుతా ఉంది, సిట్టు విచారణలో ఏం తెలుస్తా ఉంది. సో ఇప్పటి వరకు ఒకవేళ నిజంగానే కనుక 6th ప్లేస్ లో దొరికినటువంటి మృతదేహం అవశేషాలు, ఎముకల అవశేషాలు ఎవరివి, దానికి సంబంధించి ఫోరెన్సిక్ ఏం చెప్పింది అనేది మాత్రం ఇప్పటికి ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి చివరికి ఫైనల్ గా ఈ 2-3 రోజుల్లో ఒక మేజర్ బ్రేక్ త్రూ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సిట్ లో ఈ 8 రోజుల్లో జరిగినటువంటి దర్యాప్తులో ఏం తేలింది, ఎంతవరకు అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉందనే దానిపైన ఈ 2-3 రోజుల్లోనే సిట్ ఒక అధికారికంగా కావచ్చు, అన్అఫీషియల్ గా ఏదైనా ఒక ప్రకటన వెలువడించే అవకాశం ఉంది, మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.